హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు అందరికీ. ప్లీజ్ అండి, వీడియో చూసాక ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఎంతో ఈ వీడియో అనేది గ్రోత్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది వేసేసుకుంటాం, మళ్ళీ అది డీప్ ఫ్రైకి వాడేస్తాం కదండి. అలా వాడకుండా ఇలాగ మనం ఎందులో డీప్ ఫ్రై చేసుకుంటున్నామో అందులోకి మనం ఇలా టీ వడపోసుకుని తీసుకుని అందులోకి చిన్న క్లాత్ వేసుకోవాలండి. కాటన్ క్లాత్ ఏదైనా వేసుకుని మనం ఆయిల్ అనేది ఇలాగా వడపోసుకోవాలి. చూడండి, వడపోసుకున్నాను కదా, చిన్న అలకలు కూడా అందులో ఆగిపోయినాయి కదండి. మనం ఎలాగ వడకట్టే క్లాత్ పెట్టకుండా వేసుకున్నా కూడా నలకలు అనేది వెళ్ళిపోతాయండి. ఇలా చేసుకుంటే నలకలు అనేది మనం ఆ క్లాత్ కంటిపోయి అసలు ఆయిల్లోకి వెళ్ళవండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాగా మనం అగ్గబెట్టలు అనేది వాడతాం కదా. ఇలా వాడినప్పుడు మనం దేవుడి దగ్గర కాదు, గ్యాస్ స్టవ్ దగ్గర కూడా వాడతాం కదండి. ఎక్కువే యూజ్ చేస్తుంటే అవి మెత్తబడిపోతాయండి. ఇలా చూడండి, ఇది పేపర్ కదండి. ఇలా పేపర్ అయినప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసినప్పుడల్లా అది మెత్తబడిపోయి వెలగదు సరిగ్గాని. అలాగే వెలగలేనప్పుడు అండి మనం ఈ టిప్ తోటి మీరు చెయ్యండి. చాలా అది చెమ్మ చెల్లకుండా ఈజీగా అనేది మనం వెలిగించుకోవచ్చు. ఇలాగా నేను బియ్యం అనేది కొన్ని తీసుకుని అందులో వేసుకున్నాను. ఈ బియ్యం వేయడం వల్ల అందులో చెమ్మాయింపు ఏమున్నా తడి ఉన్నా కూడా ఆ బియ్యం అనేది పీల్చేసుకుంటాయండి. ఈజీగా అనేది మనకి ఫైర్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా అనేది వెలుగుతాయి. చూడండి ఇలాగ ఈజీగా అనేది మనం వెలిగించుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల ఈ వీడియో కొందరికి షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఎల్లుల్లిపాయలు అనేది తెచ్చుకుంటాం కదండి. 1 వీక్ అయినా లేదంటే 1 మంత్కి అయినా ఇలా తెచ్చుకున్నప్పుడు మనకి ఇవి ఎల్లుల్లిపాయలు అనేది గాల్లోనే పెట్టాలి. బాక్స్లో పెట్టడం కూడా అవ్వదు కదండి. అలాగా మనకి పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి టిప్ పాటించండి. ఇలాగ మనం ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటిది నెట్ క్లాత్ అనేది వస్తుంది కదండి. ఇది పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఇలా నెట్ క్లాత్ అనేది తీసుకుని మనం అందులోకి వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుని ఎక్కడైనా మనం ఒక మేక్ కానీ దేనికైనా తగిలించుకుంటే ఈజీగా అనేది మనకి ఫేస్ కూడా ఎక్కువ ఆక్సిపై చేయదండి. చూడండి, ఇలాగా మనం చేసుకున్నాం కదా, నేను ఎక్కడ తొలగిస్తానని చూపిస్తానండి మీకు. నడండి, ఇలాగా నేను ఒక మేక్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా మేక్ పెట్టుకున్నాను కదా, నాకు ఫేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయలేదు. చూడండి, ఇక్కడ మనం పేరు పెట్టుకుంటే ఇలాగా మనకి ఫ్లేస్ కూడా కలిసి వస్తుంది కదా. నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఇలా మనం ఫ్రిడ్జ్ కింద అనేది ఇలా ట్రై చేస్తారు కదండి, ఆనియన్ అనేది వేసుకోవడానికి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా పెట్టేస్తాము ఉల్లిపాయలు అనేది. అలా పెట్టేసినప్పుడు చూడండి, మచ్చల కింద అడిపోతున్నాయి కదా. ఇలా ఉల్లిపాయలు అనేది తీసేసుకుని మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఎలా మచ్చలుగా పడిపోయి గలీజ్గా అయిపోయింది కదా. అలా ఉన్నదాన్ని మనం క్లాత్ పెట్టుకుని ముందు క్లీన్ చేసేసుకుందామండి. ఇలాగో క్లాత్ నేను తడి క్లాత్ తీసుకున్నాను. తడి క్లాత్ తీసుకుని మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. 2 వైపులా మొత్తం ఎక్కడ డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో మనం ఎలాగా యూజ్ చేసుకోవాలనేది మనం చూపిస్తానండి నీకు. ఇలాగా మనకి బట్టలకి అనేది కవర్లు ఇస్తారు కదండి. కవర్లు పాడేయకుండా, చిరిగిపోయినవి పాడేయకుండా, కవర్ అనేది పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. ఇలాగా సైడ్స్ అన్నీ కట్ చేసుకుందాము. చూడండి, 2 వైపులా నేను 3 వైపులు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలాగ ఆ సైడ్ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకుని మనం ఇలా కవర్ సెపరేట్ చేసుకున్నాం కదండి. సెపరేట్ చేసుకునే దాన్ని మనం ట్రైన్లో అనేది మనం ఎంత సైజు కావాలో అంత మడత పెట్టుకుని వేసుకోవాలి. చూడండి, నేను ఒక సైడ్స్ అనేది మడత పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇలాగా నేను మడత పెట్టుకుని అందులోకి ట్రైల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలాగ మీరు సైజు ఎంత కావాలో లేదంటే కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఫోల్డ్ చేసుకున్నా వేసుకోవచ్చు అండి. ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకున్నాం కదండి. అందులోకి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. వేసుకొని మనం ట్రైలోకి అంతా అన్ని ఉల్లిపాయలన్నీ వేసేసుకున్నాక మనం ఇది ఫ్రిడ్జ్లో అందులో పెట్టేసుకుంటే ఎక్కడ మచ్చలేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి.
మన నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. స్టవ్ వెలిగించుకుని మనం బియ్యం చెల్లించుకుంటాం కదండి, ఆ జల్లెడ పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? చూపిస్తున్నాడండి. మనకి కరెంటు లేనప్పుడైనా లేదంటే టైం లేనప్పుడైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు యూనిఫామ్స్ అయినా కాటన్ ఫ్రాక్స్ అయినా ఉంటాయి కదండి, ఆ ఫ్రాక్స్ ఉన్నప్పుడు కరెంట్ లేనప్పుడు కాటన్ది అన్నప్పుడు మనకి ఇస్త్రీ అనేది కంపల్సరీ ఉండాలి కదా. అలా ఇస్త్రీ చేయడానికి కరెంట్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇస్త్రీ కూడా చాలా ఈజీగా మనకి నీట్గా అనేది ఇస్త్రీ అయిపోతుంది. ఇలాగ మనం స్టవ్ వెలిగించుకుని అది పెట్టుకున్నాక అది హీట్ అయ్యాకండి మనం బట్టలు ఇలాగ పెట్టుకుంటే ఇస్త్రీ అనేది క్లియర్గా అయిపోతుందండి. చాలా చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. మనకి శీతాకాలం అనేది బట్టలన్నీ చాలా చల్లగా ఉంటాయి కదా, పిల్లలు వేసుకోవడానికి కూడా అసలు ఇష్టపడరు. ఇలాగా మీరు ఒకసారి ఇలా హీట్ చేసి పిల్లలకి అనేది వేయండి. చల్లగా లేకుండా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అనేది ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఇలాగ ఒకసారి ట్రై చేయండి. టిప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. అనేది సింక్ అండి. మనం గిన్నెలు కట్ట వాష్ చేస్తుంటాం, నాన్ వెజ్ వెజ్ అనేది వండుకుంటుంటాం కదా, అందువల్ల కదా క్లీన్ చేసుకుంటామండి. అది నీట్గా ఉంటేనే మనకి క్రిములు అనేది లేకుండా మనకి ఆరోగ్యం అనేది బాగుండాలన్నా సింక్ అనేది నీట్గా ఉండాలండి. ఎందుకంటే దానివల్ల జెమ్స్ అనేది మన గిన్నెలోకి వచ్చేస్తే ఇలా గిన్నెలు అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాక సింక్ అనేది ఎలా ఉందో చూద్దరికండి, మీరే చూడండి. ఈ విధంగా సింక్ అనేది ఈ విధంగా ఉందండి. ఇది ఎలా క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ తీసుకున్నానండి. ఈ సాల్ట్ అంతా సింక్ అంతా వేసుకోవాలి. వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను ఒక స్పూన్ చూపిస్తున్నాను, మీకు ఇంకా పడితే మీరు ఇంకా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఇలా స్పూన్ అంతా నేను సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు నిమ్మ చెక్కలు అనేది మనం వేస్ట్గా పాడేస్తుంటాం కదండి, అలా వేస్ట్గా పాడేయకుండా ఇలాగా మనం నిమ్మ చెక్క అనేది క్లీన్ చేసుకుంటే నిమ్మ చెక్కతోటి మనకి దానిలో ఏమైనా క్రిములు ఉన్న ఏదన్నా పోతాయండి. ఈ విధంగా నిమ్మ చెక్కతోటి మొత్తం క్లీన్ చేసేసేయాలి. మీరు అలా కాదు అంటే స్క్రబ్బర్ పెట్టైనా క్లీన్ చేసుకోవచ్చండి. నిమ్మ చెక్కను అనేది ఇలా పెట్టి క్లీన్ చేసేస్తున్నాను మొత్తం. పైన లాన్ కూడా ఇలాంటి దాంట్లో కూడా ఎక్కువ అనేది మనకి అన్ని అడ్డేసి బాగా జిడ్డెక్కిపోయి ఉంటాయి కదా, అట్లా కూడా ఇలా మొత్తం నిమ్మ చెక్కతోటి మొత్తం ఉప్పు అనేది క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు నిమ్మకాయతోటి క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అందులో ఉన్న స్మెల్ అయినా ఏదైనా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి సింక్ అంతని. అలా చేసుకుని ఒక 5 minutes అనేది అలా వదిలేసేయాలండి. నేను ఇక్కడ ట్యాప్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ట్యాపే కాదు, ట్యాప్ దగ్గర ఉన్న టైల్స్ అన్నీ క్లీన్ చేసి చూపిస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. కొంచెం సాల్ట్ వేసుకుని ట్యాప్స్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఎంగిల్ చేతులతో కూడా పెట్టేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా కట్టేసి అవి కూడా జిడ్డెక్కిపోతాయి. అలా జిడ్డెక్కిపోయేదాన్ని మనం సింక్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటాం ఆ ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే బాగా క్లీన్ అయిపోతాయి. ఇలా ఈ విధంగా ట్యాప్స్ క్లీన్ చేస్తాం కదా, వెనకాల ఫ్లోర్ కూడా వాటర్ పడిపోయి అది కూడా బాగా జిడ్డెక్కిపోయి మరకలుగా అయిపోతాయండి. మనం ఇలా చేసినట్లు కూడా ఇలా నిమ్మ చెక్కతోటైనా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్బర్ పెట్టుకున్నా క్లీన్ చేసుకోవచ్చండి. నేను స్క్రబ్బర్ పెట్టి కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా స్క్రబ్బర్ పెట్టుకుని మొత్తం నీట్గానే తుడిచేసుకోవాలండి. చాలా నీట్గానే క్లీన్ అయిపోతాయి. నేను స్క్రబ్బర్కి సోప్ అనేది ఏది పెట్టలేదండి, స్క్రబ్బర్ పెట్టి సాల్ట్ వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలాగో 5 minutes అనేది వదిలేసుకున్నాక ఇలా వాటర్తోనే క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం ఫ్లోర్ కానించి ట్యాప్స్ కానించి సింక్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇప్పుడు ట్యాప్ అనేది క్లీన్ చేసి చూపించాను కదా, తర్వాత వచ్చేసి సింక్ కూడా అలా క్లీన్ చేయాలని చూపిస్తానండి. ఈ విధంగా వాటర్ వేసుకొని సింక్ అంతా నీట్గా కడిగేసుకోవాలండి. చూస్తున్నా కదా, వాటర్ వేసుకొని అంత నీట్గా తుడిచేసుకుంటే మొత్తం నీట్గా అనేది క్లీన్ అయిపోయింది కదండి. ఈ విధంగా మీరు సామాన్లతో ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అయినా ఒకసారి చేసుకోండి. చాలా నీట్గా అయిపోతుంది. అంతేకాకుండా అందులో ఉన్న క్రిములైనా ఏదైనా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం సామాన్ అన్ని ఇందులో ఉంటాం కాబట్టి మన సింక్ అనేది చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి అందులో జాలీడ్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా
నేను వాష్ చేసేసుకుని మొత్తం అది కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా వాష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సింక్ అనేది చాలా అంటే చాలా నీట్గా అన్ని క్లీన్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా అనేది అయిపోయిందో. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హలో అండి, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చినండి. అవి ఏంటో చూద్దాము. మొదటి టిప్ వచ్చేసి, మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, వేస్ట్గా పడేస్తుంటాం. అవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన హెయిర్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మీకు. దానికోసమని నేను బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను. మనకి పెద్దోళ్ళకైతే మనం ఏ షాంపూ వాడితే ఆ షాంపూ, లేదంటే పిల్లలు యూజ్ చేస్తున్నా అంటే బేబీ షాంపూ అనేది యూజ్ చేసుకోవాలి. అందులో షాంపూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలాగా మన బియ్యం కడిగిన వాటితో చేసుకుంటే హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ సిల్కీగా చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ కూడా లాంగ్ ఎదుగుతుంది. ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో గిన్నెలు తోమడానికి అనేది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి గిన్నెల సోప్స్ అనేది అవి అలాగ సోప్ పలంగా పెట్టేస్తే మనకి సోప్ అనేది కరిగిపోతుంది. ఈ విధంగా ఈ టిప్ అనేది పాటించండి. మీకు సోప్ అయినా 1 మంత్ వచ్చేస్తుందండి. ఇలాగ క్యారెట్ దాంతో సోప్ అనేది గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఈ విధంగా సోప్ అంతా గ్రేట్ చేసి చూపిస్తానండి మీకు. ఇలాగా మొత్తం గ్రేట్ చేసేసుకున్న సోప్ అంతా ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ పౌడర్ అంతా ఇలాగ వచ్చేసింది కదా. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. ఇలా గ్రేట్ చేసుకునే దాన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇలాగా ఓ బాక్స్లో తీసి పెట్టేసుకున్నాం కదా. మనం ఎప్పుడు కాలితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. మనం సోప్ అనేది అలాగే బాక్స్లో అయినా లేదంటే ఏదైనా డబ్బాలో పెట్టి గిన్నెలు వాష్ చేయడానికి చేస్తూ ఉంటాం కదా. అది వాటర్ పడిపోయి మొత్తం కరిగిపోతుంది. అలా కాకుండా మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలో అయినా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగ వాటర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం గిన్నె అనేది వాష్ చేసుకుంటే, మనం ఇలాగా సోప్ డైరెక్ట్ యూజ్ చేసుకొని ఇలా గ్రేట్ చేసి యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది సోప్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము. మిక్సీ జార్స్ అనేది మనం ఎప్పటికో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాము. డైలీ యూజ్ చేయడానికి కూడా అవ్వదు కదండి. అలా యూజ్ చేయకుండా ఉంటే ఆ బెయిల్ అనేది టైట్గా పెట్టేస్తాయి. అసలు తిరగవు కదా. ఇవి లూజ్ ఎలాగ చేసుకోవాలనేది చూపిస్తానండి మీకు. దానికోసమని కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. కుకింగ్ ఆయిల్ తీసుకుని దానిపైన బేర్లు ఉంటాయి కదండి, దానిపైన వేసుకోవాలి. ఇలాగా వేసుకుని మొత్తం ఆ బేడ్లకి అంతా ఆయిల్ పట్టించేసి విధంగా ఇలాగా వేసుకుని ఒకసారి కదుపుకొని మనం స్టవ్ ఉంటుంది కదండి, స్టవ్ వెలిగించుకొని ఇలాగ బాల్ లాగా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంసేపు హీట్ ఎక్కితే చాలండి. ఇలాగే హీట్ చేసుకోవడం వల్ల బేడ్లు అనేది కొంచెం లూజ్ అయ్యి హీట్కి లేకుండా స్మూత్గా అవుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. 100% అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. స్కూల్లో అయిపోయినాయి కదా. స్కూల్లో అయిపోయినప్పుడు మనకి పిల్లలు డ్రాయింగ్ చేయడానికి అని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా ఇలా స్కెచ్ పెన్సిల్స్ అయినా యూజ్ చేస్తుంటాం కదా. అవి యూజ్ చేసినప్పుడు అవి చాలా చాలా లైట్ కలర్స్ కింద రాస్తుంటాయి కదా. అలా కాకుండా డార్క్ కలర్లో రాయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టిప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ దాకా పెన్సిల్స్ అనేది ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత లేదంటే 10 మినిట్స్ తర్వాత రాసి చూడండి. చాలా డార్క్ అనేది రాస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన చేతితో కావాల్సిన పని లేకుండా చపాతీ ముద్ద అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తానండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. దానికోసం అనేది ఒక మిక్సర్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా వాటర్ వేసుకున్నాను ఒక అరకప్పు అనేది. దాంట్లో ఉప్పు కూడా టేస్ట్కి సరిపడగా ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. చేసాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. పలసించుకుంటా మిక్సీ వేసుకోవాలి. వాటర్ సరిపోతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని బౌల్లో వేసుకుందాము. బౌల్లో వేసుకుని ఒకసారి చేతులతో మనకు ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి, ఒక ముద్ద కింద. ఇలా కలిపినప్పుడు కొంచెం అంత ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం, లేదంటే మిక్సీలోనైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఇలా ముద్ద చేసుకున్నానండి. మనం ఎక్కువ పెసర పెట్టిన అవసరం లేదండి. ఇలా ముద్ద చేసుకుని ఒక 5 మినిట్స్ అనేది పక్క పెట్టేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత నేను చూడండి చపాతీలు అనేది చేసేసుకున్నాను. చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. మనకి పని ఉండదండి, శ్రమ కూడా తగ్గుతుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు.
ఇలా చేసుకోవడం వల్ల మనకి కలిపి చేతులు కూడా నొప్పి ఉంటుంది కదా, అలాంటి నొప్పి కూడా రాదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. మీకే చూపిస్తున్నాను కదా, చపాతీ అనేది కాల్చుకున్నాను. కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి, అసలు హార్డ్ అనేది అవ్వదండి. మీరు 1 డే ఉన్నా కూడా అది చాలా స్మూత్గా అనేది ఉంటాయి. ఒక్కోసారి గట్టిగా అయిపోతాయి అనుకుంటారు మీరు, అలా హార్డ్ అవ్వండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.